ఈయన సంతకాలు పెట్టి 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 మైండ్ చెడిపోయినట్టుంది ఆయనకి, కేశవ్ గారికి. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే ఎక్కడో ఉంది దొరికింది. ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను ఏవయ్యా లోపల. ఇది ఈ రాష్ట్రంలో దేవుణ్ణి అపవిత్రం చేసేది ఇతనే. కొవ్వు కలిసిందని మీరే చెప్తారు, అది కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది కదా ఇదంతా. సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 90% దేవుడికి అవసరమైన 90% నెయ్యిని సప్లై చేసిన 2014 to 19 90% ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉందా లేదా? మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా, రేణు గుప్తా, సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా. వాళ్ళు హెరిటేజ్లో షేర్లు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి హెరిటేజ్లో వాటాలు ఉన్నాయి అంటున్నారు కదా. మరి ప్రీమియర్ 90% ప్రీమియర్ యాగ్రో అవునై మీరు కొంటారు 14-19లో. ఇవాళేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది, అది కల్తీదని చెప్పని, దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది. ఆ ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 90% వాళ్ళ దగ్గరే కొని ఇవాళ వాళ్ళకేమో మీ దగ్గర వాటాలు ఉంటాయి. వాళ్ళకి ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు. ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా, అందరూ వాటాదారులే కదా. ఏదో ఒక లింకు. వైష్ణవి డైరీ ఎవరిదయా? ఈ మన పొమిల్ జైను, విపిన్ జైను, ఏది ఉత్తరాఖండ్ భోలే బాబా వాటాదారులైనటువంటి దాంట్లో ఓనర్లైనటువంటి వాళ్ళు వైష్ణవి డైరీని ఎవడు కొన్నాడు? ఈ పొమిల్ జైను, విపిన్ జైను కొన్నారు. పొమిల్ జైను, విపిన్ జైను కొని ముందెవరున్నారు? వల్లభనేని కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు. ఈ వల్లభనేని కృష్ణప్రసాద్ ఎవడు? హెరిటేజ్కి సప్లయర్, మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. మన గుడివాడ అని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు. ఎక్కడ చూసినా లింకులు, ఎక్కడ చూసినా ఈ నెయ్యోడికి, ఆ నెయ్యోడు, ఏనాడు భోలే బాబా దగ్గర నుంచి ప్రీమియర్ దగ్గర నుంచి అందరికీ హెరిటేజ్లో లింకులు. అయితే వాటాదారులు లేదా దాంతో వ్యాపారం చేసేవాడు ఎవడొకడు. మరి రోజు గొడవ దొరుకుతుంది కదా. ఆ కంపెనీ పేరు ఏంటండి? మహారాష్ట్రలో ఇప్పుడు మా వాళ్ళు హెరిటేజ్కి దానికి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు కదా. ఇందాపూర్. మరి ఇందాపూర్కి మీకు ఉన్నదేంటి లింక్? అదే కదా, మాదే అని చెప్పారు కదా మీరు. ఇవాళ మీరు 22 డైరీలు మాయ అన్నారు, మా కంపెనీలు అన్నారు. ఇప్పుడు ఇది అల్లరి మొదలయ్యాక కో మ్యానుఫ్యాక్చరర్స్ కింద మార్చారు. ఎందుకు ఎడిట్ చేశారు మీరు? మీ హెరిటేజ్ దాంట్లో వెబ్సైట్లో ఎందుకు ఎడిట్ చేశారు పదాన్ని? మా మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ అని ఎందుకు మార్చారు? అది అయిపోయింది. దాంట్లో 22 కంపెనీల్లో 2 కంపెనీల పేర్లు ఎత్తేసారు కదా మీరు ఎడిట్లో. దాన్ని 22ని 20 ఎందుకు చేశారు? ఆ 2 కంపెనీలకి ఏం చెడిపోయి ఉన్నాయని ధైర్యం లేదా? మరి అదంతా కూడా నీతిగల కంపెనీ అని చెప్తున్నారు, కల్తీ ఉండవని చెప్తున్నారు.
4 కోట్ల నుంచి 4,000 కోట్లకి వెళ్ళిందని చెప్తున్నారు. ఎలా 4,000 కోట్లకి వెళ్ళింది? ఇవన్నీ తేలాలి. అందుకోసమే చర్చ జరపండి. అందుకోసమే చెప్తాం, వెంకటేశ్వర స్వామి నెయ్యి సప్లైర్లందరికీ ఏటిగా